సార్ నేనేం చేశాను సార్? నేను తప్పు చేశాను అనిపించింది, మారిపోయాను. అందుకే ఇన్నాళ్ళు తన్ని బాగా కష్టపెట్టానని, ఇక సుఖంగా చూసుకుందామని అన్ని పనులు నేనే చేస్తున్నాను సార్. సిను వాణ్ణుదిలే. చూడు, మీ ఆయన నిజంగానే మారాడు. అనవసరంగా అపార్థం చేసుకోకుండా బుద్ధిగా కాపురం చేసుకో. నాకు నమ్మకం పోయిందమ్మా. వాడు నన్ను చంపేస్తాడమ్మా. రే తమ్మి సార్ నీకు ముచ్చట చెప్తా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, సరేనా? చేస్తాను సార్. ఇగో సదాశివం అన్నా, మనం పట్టుకున్న సరుకుంది కదరా, తలకి ఒక పిగ్గొట్టింది. వద్దు సార్, పర్లే తాగరా. వద్దు సార్. పర్లే తాగమన్నానా? ఆ, తాగు. వెయ్. మీరు తాగండి సార్, తాగు. మీరు తాగండి సార్. హే, తాగమన్నానా? ఆ, మ్మ్. పద. వస్తే సుజాత, నిన్ను పూలో పెట్టి చూసుకుంటానంటే అమ్మో నాకు అనుమానం అన్నావు కదవే. ఇక రా, ఈ ఆట నుంచి నీకు దంచడే 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 దంచడే. అమ్మా, నన్ను చంపేస్తున్నాడమ్మా. మీరే కాపాడాలి. ఇందాక నుంచి కొట్టట్లేదని తెగ బాధపడుతున్నావు కదా. బుద్ధొచ్చిందమ్మా. వాడు మారాడని నమ్ముతున్నాను. వెళ్ళి బుద్ధిగా కాపురం చేసుకో. నువ్వు అదృష్టవంతురాలివి. నీ మొగుడు నీ కష్టం చూసి అర్థం చేసుకుని తనే మారాడు. అనవసరంగా అనుమానాలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండండి. వెళ్ళండి. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తామమ్మా. రాదే పోదా. ఎనడ్రా బచ్చాలు నాడు. చల్. స్వాతి, నువ్వు చెప్పు, తర్వాత ఏం జరిగింది? రాను. ఏంటి అర్జెంటుగా కాల్ చేసావు? నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఏంటది? ఈ పాప వాళ్ళ కూతురు. ఆయన ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. ఈ పాప వారం ముందు వరకు మన చంటి బుజ్జిలాగే సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగింది. కానీ ఇప్పుడేమైందను? ఈ పాపకేమైంది? పాపకి క్యాన్సర్, స్వాతి. అడ్వాన్స్ స్టేజ్. డాక్టర్స్ వీళ్ళంత తొందరగా ఆపరేషన్ చేయాలి అంటున్నారు. ఆయనకంత స్తోమత లేదు. అందుకే నేనేమైనా చేయగలనేమోనని నా దగ్గరికి వచ్చారు. మరిప్పుడెలా? ఏం చేద్దాం? ఆపరేషన్కి అయ్యే డబ్బులు నువ్వేమైనా అరేంజ్ చేయగలవా స్వాతి? ఎంత కావాలి? 20 లక్షలు. 20 లక్షలా? అంత డబ్బు మనమేలా అరేంజ్ చేయగలం? మీ ఆయన్ని అడిగితే. నీకు తెలుసు కదా అను, ఇది ఎలక్షన్స్ టైం. ఆయన ఎలక్షన్స్కి తప్ప పైసా కూడా వేరే పనికి ఉపయోగించరు. నీ కాళ్ళు పట్టుకుంటావమ్మా. అయ్యో, మా బిడ్డని కాపాడమ్మా. పైకి లేవండి. అను, నీకు తెలుసు కదా, నేనేదైనా చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాను. నేనేదో ఒకటి చేసి ఒక 5 లక్షల వరకు సర్దుతాను. మరి మిగతా అవి స్వాతి, ఇప్పుడు ఎవరిని బ్రతిమాలేంత టైమే లేదు. ఆ పాపకు అర్జెంటుగా ఆపరేషన్ జరగాలి. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. నువ్వు సరే అంటే పాప బ్రతుకుతుంది. కాస్త పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి అమ్మా. మాకొక్కగానొక్క పాప, అది పోతే మేం బ్రతకలేమమ్మా. ఊరుకోమ్మా, నాకు 2 పిల్లలున్నారు. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. నా వల్ల అయినంత వరకు నేను ఖచ్చితంగా చేస్తాను. ఏదో ఒకటి చేసి పాపను బ్రతికించుకుందాం. మీరు ధైర్యంగా ఉండండి. నువ్వు చెప్పాను, ఏంటి నీ దగ్గర ఉన్న సొల్యూషన్? ఇప్పుడు నేనేం చేయాలి? నాకు తెలిసిన ఒక ఫైనాన్షియర్ ఉన్నాడు.
మనం అడిగితే 20 లక్షలు అప్పుగా ఇవ్వడానికి అతనికి ఏ అభ్యంతరం లేదు. మరి ప్రాబ్లం ఏంటి? కానీ దానికి నువ్వు షూరిటీ సైన్ చేయాలి. నేనా? ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో అను. ఏం అవ్వదు స్వాతి. ముందు పాపకు ఆపరేషన్ చేయించి ఏదో ఒకటి చేసి ఆ డబ్బు నేనే కట్టేస్తాను. కానీ ఇప్పుడు పాప ప్రాణం కాపాడడం చాలా అర్జెంట్. ప్లీజ్ స్వాతి, ఒక నిండు ప్రాణం నీ చేతిలో ఉంది. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం మేడం. డబ్బు కట్టకపోతే జీవితాంతం మీ ఇంట్లో ఊడిగం చేసి అప్పు తీర్చుకుంటాం. దయ చూపండి మేడం. సరే అను, నేను సంతకం చేస్తాను. థ్యాంక్ యూ స్వాతి, థ్యాంక్స్ అలాట్. నేను చెప్పానుగా స్వాతి ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తుంది అని. ఇక మీ పాపకి ఏ భయం లేదు. మళ్ళీ ఎప్పట్లాగే సరదాగా ఆడుతూ పాడుతూ తిరుగుతుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, మేము డబ్బు తీసుకొని వస్తాం. అలాగే మేడం. పద స్వాతి, మనం వెళ్దాం. ఆగండి, ఎక్కడికి పోవాలా? యాదగిరి గారిని కలవాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. ఏంటను, ఈ ప్లేస్ ఏదో డిఫరెంట్ గా ఉంది. నాకు భయంగా ఉంది. పద వెళ్ళిపోదా. స్వాతి, వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు? మనకు కావాల్సింది డబ్బులు, పాప ప్రాణం కాపాడుకోవడం. నువ్వు అనవసరంగా భయపడకు. ఒక్క 10 నిమిషాలు సంతకం చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడమే. వీళ్ళని చూస్తుంటే నాకు డబ్బులు ఇస్తారనిపించట్లేదను. నేను అన్ని ముందే మాట్లాడేశాను. నువ్వురా. బాడీ బాగా లూజ్ అయిపోయిందిరా. ఎక్సర్సైజ్ చేసి తగ్గుతుందన్నా. నమస్తే. ఏ మనుష మేడం, లేట్ అయింది? దారిలో కాస్త లేట్ అయిందండి. డబ్బు రెడీ చేశారా? ఏ, ఇతను ఆ డబ్బులు ఇచ్చేది? ఇతన్ని చూస్తే 2000 కూడా ఉన్నట్లేదు. 20 లక్షలు ఇస్తాడా? ఇతను ఫైనాన్షియర్ దగ్గర పనిచేస్తాడు. పేపర్ వర్క్, క్యాష్ ఇవ్వడం, వసూలు చేయడం అన్నీ ఇతనే చూసుకుంటాడు. ఏంది మేడం, మీకు పైసలు ఇచ్చేటోడు కూడా నీట్గా టక్కు ఎక్కువ వేసుకుని రావాలా ఏంది? ఏ మేమిస్తే నోట్లు చల్లవా? అయ్యో, అదేం లేదండి. తనకి మీ గురించి తెలియక అలా అంది అంతే. కూసరి. అరే లడ్డు, 20 లక్షలు బ్యాగ్ తీసుకురా. అలాగే అన్నా. అవుగాని ఈ మేడం గా మేయర్ సాబ్ గారు భార్యనే కదా? అవునండి, తన మేయర్ రవీంద్ర గారి భార్యే. సరే, ఐడి ప్రూఫ్ తెచ్చిండ్రా? తీసుకొచ్చా. జిరాక్స్ తేలే? లేదండి. అరే గతే అన్నా. ఇది జిరాక్స్ తీసుకురా పో. సరే అన్నా. ఇగో ఈ 20 లక్షలు ఈ మేడం తీసుకుంటున్నట్టు మీరు షూరిటీ ఉన్నట్టు డాక్యుమెంట్స్ చదివి సంతకం పెట్టుర్రి. ఇగో మేడం మీ ఒరిజినల్. ఇవిగోండి మీరు అడిగిన 20 లక్షలు. లెక్క చూసుకోండి, ఇక పని అయిపోయినట్టే. అబ్బే, అవసరం లేదండి. మీరు ఇచ్చారంటే కరెక్ట్ గానే ఉంటాయి. నాకు ఆ నమ్మకం ఉంది. వస్తామండి. మంచిది. అదే మేడం జరిగింది. ఎవరి స్వార్థానికో నేను బలైపోతున్నాను. షూరిటీ సంతకం చేయడమే నేను చేసిన పెద్ద తప్పు. ఇది నా భర్తకు చెప్పుకోలేక, అంత పెద్ద అమౌంట్ వాళ్ళకి ఇవ్వలేక
టార్చర్ అనుభవిస్తున్నాను మేడం. నువ్వు చెప్పేదంతా నిజమే అనిపిస్తున్నా ఎక్కడో నాకు కొంచెం అనుమానంగా ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం మేడం. సరే, నువ్వు వాళ్ళ చేతిలో మోసపోయావనుకో, వెంటనే మేయర్కి చెప్తే ఆయనే ఏదో ఒక సొల్యూషన్ చెప్పేవారుగా. ఇంత దూరం వస్తుందనుకోలేదు మేడం. నా ఫ్రెండ్ నన్ను మోసం చేస్తుందనుకోలేదు. తీరా చూశాక అంతా నా చేతులు దాటిపోయింది. చివరికి నా భర్తకు కూడా చెప్పుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. ఈ విషయం తెలిస్తే ఆయన ఊరుకోరు మేడం. ఇన్నాళ్ళు ఏదోలా మేనేజ్ చేద్దామని అనుకున్నాను. నా వల్ల కాలేదు మేడం. అందుకే ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చాను. ఈ సమస్య నుంచి, ఆ దుర్మార్గుల నుంచి మీరే నన్ను బయటపడేయాలి ప్లీజ్ మేడం. సరే, నువ్వు ఇంటికెళ్ళు. దానికి నేనేం చేయాలో ఆలోచిస్తాను. నువ్వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, నువ్వెళ్ళు. నీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు మళ్ళీ వాడిని ఎప్పుడు కలుస్తావో ముందుగానే నాకు ఇన్ఫార్మ్ చేయి, ఓకే? అలాగే మేడం. అవు మేడం, గామె గంత చెప్పినా కానీ మీకు నమ్మబుద్ధి అవుతలేదు కదా? అవును సీను, కరెక్టే. ఈమె చెప్పింది నిజమా కట్టు కదా ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. చూద్దాం, ఏది నిజమో ఏది అబద్ధమో తొందరలోనే తెలుస్తుంది. ఇందులో మనం చేయడానికి ఏం లేదు సీను. లెట్స్ సీ. అరే గోపాల్, ఏం చేస్తున్నావురా భయ్? వారంలో మీలా కావడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నా అన్న. గది ఎక్సర్సైజ్ చేస్తున్నట్లేదు, కార్ని దూడుస్తున్నట్టున్నది. నేను చెప్పింది గుర్తున్నదా లేదా? నాకు వదిలేనా, పిచ్చెక్కిచ్చేస్తా. నిన్ను చూస్తుంటే మాకెక్కుతుందిరా పిచ్చి. మేడం వచ్చింది. మేడం, సీను, ఏంటి డల్గా ఉన్నా? గదేం లేదు మేడం. మిమ్మల్ని ఒక ముచ్చట అడగాలనా? ఏంటది? మీ అమ్మగారు చెప్పినట్లు మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా మేడం. గంట మండితనం ఎందుకు మేడం? ఏంటి మళ్ళీ మొదలు పెట్టావు? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? అమ్మలాగా నీకు కూడా పెళ్లి పిచ్చి పట్టుకుంది. గట్ల కాదు మేడం, మీరు పెళ్లి చేసుకొని మీరు నేను కలిసి గిసుంటి కారు వేసుకొని టూర్కి పోతే ఎట్లుంటుందో మీరు చెప్పండి మేడం. జర ఆలోచించండి. ఏంటి? అదే మేడం, మీకు పెళ్ళైనాక మీ భర్త కూడా మీకు మంచిగా తోడుంటాడు కదా అని చెప్తున్నా. సైలెంట్ గా ఉండి కదిలించడం నాది తప్పు. బడిది. ఈ మేడంకి ఎట్లా చెప్పినా అర్థం కాదు. ఏమో. హలో హలో మేడం, నేను స్వాతిని. స్వాతి చెప్పు. మేడం, యాదగిరి ఫోన్ చేశాడు, కలుద్దామన్నాడు. ఎప్పుడు? ఇప్పుడే మేడం. ఎక్కడున్నారు? మణికొండ చౌరస్తా మేడం. ఫస్ట్ రైట్ తీసుకుంటే లెఫ్ట్ లో ఫస్ట్ బిల్డింగ్. ఓకే, మేము ఇప్పుడే వస్తున్నాం. సరే మేడం. సీను మేడం, స్వాతి ఫోన్ చేసింది, బండిది. ఏయ్ నడవండి రా బాయ్. నమస్తే మేడం. వచ్చాడా? ఇంకా రాలేదు మేడం. సరే, నువ్వు వెళ్ళి అక్కడ వెయిట్ చేయి, మేము వస్తాం. ఏం చూస్తున్నావురా? కాయ కాయ? మామిడికాయ. నీకు ఒక కాయం సరిపోతుందిరా, మొత్తం చెట్టునే లోపల తీసుకో. రైట్, చూప్. అరే ఏంది మేడం, వీడు ఇంకా రాలేదు? ఇంత లేట్ అయిందంటే వాడు ఇంకా రాడు. హావు, లంచ్ టైం అయింది కదా, అక్కడ తిని ఇంకా పోయింటాడు. సారీ, నాకెందుకో గీ పిల్ల మీద డౌట్ కొడుతుంది మేడం. ఫస్ట్ నుంచే హుషారు లెక్కలు చేస్తున్నది.
ఏంటి ఇంకా రాలేదా? లేదు మేడం, అసలు ఇక్కడికే వస్తా అన్నాడా లేదంటే నువ్వే అబద్ధం చెప్తున్నావా? ఇక్కడికి రమ్మన్నాడు మేడం. నిజం చెప్తున్నావా నాటకాలు ఆడుతున్నావా? అయ్యో మేడం, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. సరే ఇప్పటికి నమ్ముతాను, కానీ ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. నువ్వు తేడా చేసావని పొరపాటును తెలిసిందా తోలు తీస్తా. జాగ్రత్త, వెళ్ళు. అరే ఏంది మేడం ఇదంతా? నాకేం సమజ్ లేదు. ఏముంది, మనం వస్తున్నామని ముందే తెలిసి వాడు పారిపోయి ఉండాలి, లేదంటే తినే అబద్ధం చెప్పుండాలి. నా డౌట్ 100% కన్ఫర్మ్ అయింది మేడం. అది చూద్దాం, పదండి. నాన్నేంటి ఇక్కడ పడుకున్నారు? నాన్నా, నాన్నా, నాన్నా. ఏంటమ్మా పొద్దున్నే? అయినా మీరేంటి ఇక్కడ పడుకున్నారు? రాత్రి మీ అమ్మని ఎంత పిలిచినా తలుపు తీయలేదు. అడిగితే బిజీగా ఉన్నాను, పని చేసుకుంటానని చెప్పింది. దాన్ని డిస్టర్బ్ చేసి మనం డిస్టర్బ్ అయ్యింది కానీ ఇక్కడే పడుకున్నాను. అవునా? అమ్మ అంత బిజీగా ఏం పని చేస్తుందబ్బా? ఆలోచించకమ్మా, అలా ఉండని. అది ఎంతసేపు సైలెంట్గా ఉంటే అంత మంచిది. ఏంటన్నా అప్పుడే ఇద్దరు మీటింగ్ పెట్టేశారు? అమ్మ మళ్ళీ బిజీ అయింది. డోర్ క్లోజ్ అయింది, లోపల ఏం జరుగుతుందో ఏమో తెలియట్లేదు. కొత్త సినిమాలు రిలీజ్కేమి లేవే. వాళ్ళ హీరో సినిమా కూడా లేదు. మరేం చేస్తుంటుంది? ఉండి చూస్తా. నువ్వు ఉండమ్మా, దాన్ని ఎందుకు కెలుగుతావు? మీరు కెలిగిపోతారు, అది తర్వాత నాతో ఆడుకుంటది. అబ్బా ఏం కాదు నాన్న. అమ్మా నేను బిజీ, ఇవాళ కలవడం కుదరదు. బిజీయా? ఇప్పుడు చూడండి ఎలా రప్పిస్తాను. అమ్మా టిఫిన్ రెడీ అయింది, వేడి వేడిగా ఉంది, మేం తినేవా, నువ్వు వస్తావా? టిఫిన్ ఎక్కడా? నువ్వు బిజీ అన్నా? టిఫిన్ అన్నారు. ఇంతకేం చేస్తున్నావమ్మా లోపల? ఏముంటుంది, తెలిసిందే కదా, పేపర్లు చించుకుంటూ ఉంటుంది. కాదు, ఈసారి పేపర్ నింపుతున్నా. అబ్బో, ఏంటి? అదేలేవే, ఆ చించిన పేపర్లన్నీ బ్యాగులో నింపుతూ ఉంటుంది. లేదు, తెల్ల కాగితంను నా కలముతో నింపుతున్నాను. ఈ భాష ఏంటి? రచయిత్రులు అలాగే మాట్లాడతారు. అబ్బో, నువ్వు రచయిత ఎప్పుడయ్యా? ఇలా ఎప్పటి నుంచి అనిపిస్తుంది? నిన్న రాత్రి 10 గంటల నుంచి. అమ్మా అదేమైనా జబ్బా 10 గంటల నుంచి అనిపించడానికి? సర్లే, ఇంతకీ ఏం రాసావో? కవితలు రాసావా అమ్మా? లేదు, కథ రాశాను, సినిమా కథ రాశాను. అవునా? అయితే కథ చెప్పు, అక్క ప్రొడ్యూసర్ని వెతికి పెడుతుంది. ఏయ్, అమ్మో నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకోకు. నేను స్టేషన్కి వెళ్ళాలి, నాకు పనుంది. ఆగో, ఏది ఏమైనా నువ్వు ప్రొడ్యూసర్ని చూడాల్సిందే. అక్క అదేదో చూసి అక్క, ఆ సినిమా అయ్యేంత వరకు మళ్ళీ పెళ్లి యూస్ ఎత్తదు. అంతే అంటవా? అంతే. అమ్మా నువ్వు ముందు కథ చెప్పు, అక్క నేను ఒప్పిస్తా. ప్రొడ్యూసర్ని నేను ఈ కథతో ఒప్పిస్తా. అబ్బో, ముందు కథ చెప్పు. అబ్బో, ముందు కథ ఏంటో చెప్పు కళావతి. మొదలెట్టు కళావతి. ఓపెన్ చేస్తే. అమ్మా ఇంత పెద్దగా ఓపెన్ చేసావు, ఇంతకీ లవ్ స్టోరీయా హారర్ స్టోరీయా? అవును, ఇది ఏం స్టోరీ? దీన్ని ఏమంటారు? స్టోరీ ఏంటో తెలియకుండా కథ ఏంటే కళావతి? సుభాషో, కొడతావా? అంతకు మించి. అమ్మో, మ్మ్. ఏ కథ ఏంటి? కష్టపడి రాసిందిగా, ఏనొచ్చుగా. మ్మ్. నువ్వు చెప్పు కళావతి. జాగ్రత్తగా వినండి, కొంచెం మిస్ అయినా కథ అర్థం కాదు. మిస్ అవ్వకపోతే ఏదో అర్థమైనట్టు. ఓపెన్ చేస్తే. అమ్మగారు అమ్మగారు, ఏం చెప్తున్నారు అమ్మగారు? అమ్మా సినిమా కథ రాసిందంట. అమ్మగారు నేను లేకుండా కథ చెప్తున్నారా? ఎంత అన్యాయం చేశారు అమ్మగారు. సర్లే వచ్చావు కదా విను. చెప్పండి అమ్మగారు. ఓపెన్ చేస్తే చేస్తే ఒక లడ్డు లాంటి లేడీ డైరెక్టర్
ఒక కథ పట్టుకొని ఒక ప్రొడ్యూసర్ ఇంటికొచ్చింది. ప్రొడ్యూసర్ ఫ్రెష్ అయ్యి వస్తాను కూర్చో అన్నాడు. అతని వైఫ్ కాఫీ తీసుకొచ్చిచ్చింది. డైరెక్టర్ వెయిట్ చేస్తోంది. ప్రొడ్యూసర్ వచ్చాడు. లడ్డు లాంటి డైరెక్టర్ కథ చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ కథే మన సినిమా. డైరెక్టర్ చెప్తుంది, ఇప్పుడు మన కథ ఏంటంటే ఆ లడ్డు డైరెక్టర్ కథ స్టార్ట్ చేసింది. అనగ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 నग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